అసలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే బతికించింది రాజశేఖర రెడ్డి గారు అంట. 42 ఎంపీ సీట్లు ఇక్కడ ఉంటే ఆ ఎంపీ సీట్ల దయతోనే మొదటిసారి కావచ్చు రెండోసారి కావచ్చు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి ఏదో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 2004లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి రాగలిగింది. 2009లో ఇక్కడున్న ఎంపీ సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒప్పుకున్నటువంటి విషయమే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 0 అసెంబ్లీ 2014, 0 పార్లమెంట్ 2014, ఓటింగ్ ఎంత 2.8% 2014, తర్వాత 2019 1.2%, 0 అసెంబ్లీ 0 పార్లమెంటు. సో ఇప్పుడు షర్మిల గారు వెళ్తేనో లేదంటే ఇంకా ఇప్పుడు బీజేపీలో నుంచి వచ్చాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, ఆయన కూడా అటు పోతేనో లేదా ఇంకొంత 4-5 ఎమ్మెల్యేలు పోతేనో ఏమొస్తుంది? 2% వస్తుందేమో 1% నుంచి, లేదంటే ఇంకొక 5% ఒక 0.5% పెరిగిద్దేమో, అంటే 2% 3% ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోద్దా? ఎంత విచిత్రంగా కథనాలను వడ్డీ వారిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు సార్. సిన్సియర్ గా పనిచేసిన కార్యకర్తలు, లోకల్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి ఏదో అక్కడ ఉన్న లోకల్ నాయకత్వంతో పడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 4 కాదు సార్ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన కన్సల్టెంట్ డబ్బులు తీసుకొని పనిచేసినటువంటి ఒక కన్సల్టెంట్ పోయి ఇంకో డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని. ఏంటి సార్ నాకు అర్థం కాల. అరే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అమెరికా అధ్యక్షుడికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఇంకొక గవర్నమెంట్ మారుతుంది అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ మారిపోతున్నాడు. తెలంగాణలో గవర్నమెంట్ మారిందనుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోతున్నాడు. పక్కన ఒరిస్సాలో గవర్నమెంట్ మారిందనుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోతున్నారు. అయిపోయింది పని. ఇట్లాంటి కథనాలు ఇంత విచిత్రంగా ఇంత వింతగా, అరే రాజకీయాల్లో కామెడీ కూడా అనిపించదా? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనంటే 1, 2, 3, 10 ఇప్పటికీ డిసైడ్ కాలే ఎన్ని రాజకీయ పార్టీలు వస్తాయో, ఎన్ని సీట్లు ఎవడెవడు పంచుకుంటాడో తెలియదు. 175 సీట్లకి మీ రాజకీయ పార్టీలో దమ్మున్నారో నిలబెట్టే క్యాండిడేట్లు అంటే తెలుగుదేశం చెప్పలేదు, జనసేన లేదండి వాళ్ళు 20 ఇస్తే 20, 30 ఇస్తే 30, ఎన్ని ఇస్తే అన్ని. బీజేపీయా ఏదో 12 ఎంపీ అదేంటి సార్ 12 అసెంబ్లీ 6-7 ఎంపీ సీట్లు అని అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు కూడా. వీళ్ళేందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ? 2014 కావచ్చు 2019 కావచ్చు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ గా అన్ని స్థానాలు పోటీ చేసి 67 గెలిపించుకున్నాం, 45% ఓటింగ్. తర్వాత 151 సీట్లు 50% ఓటింగ్. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఒక్క గ్రాడ్యుయేట్ సెలక్షన్ తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ రాలా. మాకు 70%, 75% ఓటింగ్ వచ్చి ఈ రోజు కూడా ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉన్న టైంలో ఇప్పటికే క్యాండిడేట్లను డిసైడ్ చేసి పలానా వాళ్ళు పలానా నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళ రంగంలో దింపి అడ్వాన్స్ గా ఉండి ఎస్ మీరు ఎంతమంది అయినా కలిసి రండి, మా ప్రభుత్వ పరిపాలన బాగుంటేనే మాకు ఓటు వేయమని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా ఉంటే అవతల సీట్లు ఏంటో తెలియదు, అసలు వాళ్ళ విధానం ఏంటో తెలియదు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలియదు. ఆ ఇచ్చిన మేనిఫెస్టోకి దిక్కు దివాణం లేదు. 2014లో వాళ్ళు అదే మేనిఫెస్టోతో ఉమ్మడిగా కలిసి వస్తామని ఒక రాజకీయ పార్టీలు వాళ్ళకి ఈ 2 రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన సరిపోదంట, మళ్ళీ బీజేపీతో అంట, ఒకవేళ వాళ్ళు రాకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అంట. ఎవరెవరితో కలిసి వస్తారో క్లారిటీ లేదు. ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ క్లారిటీ తెలియదు. జనసేన అధ్యక్షుడు ఏడ పోటీ చేస్తారో వాళ్ళు చెప్పలేరు. తెలుగుదేశం అధ్యక్షుడు అదే కుప్పంలో పోటీ చేస్తాడా అంటే ఇంకో 2వ నియోజకవర్గం కూడా ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళ పత్రిక